తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేటలో ప్రభుత్వ ఇరిగేషన్ భూమి ఆక్రమణ జరుగుతోందని స్థానికుడు ఆరోపించారు. ఇక పలు సర్వే నెంబర్లలో రోడ్డు వేసి కాలువపై ఆక్రమంగా బ్రిడ్జిలు నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని పేర్కొన్నారు. విలేజ్ సర్వేయర్ బెదిరింపులకు పాల్పడ్డారని, తన ఫిర్యాదుకు సంబంధం లేకుండా నివేదికిచ్చి కేసును మూసివేశారని ఆరోపించారు. కార్యాలయానికి వెళ్లిన అధికారులు అందుబాటులో లేరు అని, ఫోన్ చేసినా స్పందన లేదు అని వాపోయారు. దానికి నేను ఇచ్చిన ఏదైతే ఇచ్చానో ఆ సమస్య కాకుండా వేరే సమస్య రాసి దాంట్లో సమాధానంగా పంపిస్తున్నారు. అసలు ఈ రైల్వే కోడూరు తహసీల్దార్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ అనవసరం. ఎందుకంటే ప్రభుత్వం ఏదో పీజీఆర్ఎస్ ద్వారా న్యాయం జరుగుతుంది, ప్రజలకు న్యాయం చేయాలని ప్రభుత్వం పెడితే దానికి పూర్తి విరుద్ధంతో రైల్వే కోడూరు తహసీల్దార్ కార్యాలయం పనిచేస్తుంది. నేను ఈ మధ్యకాలంలో నేను 3:30కు వస్తే తహసీల్దార్ గారు లేరు, సర్వేయర్ గారు లేరు, ఆర్ఐ గారు అప్పుడే పోయారు, ఎవరూ కనిపించడం లేదు. ఏమన్నా అంటే మీటింగ్ అంటారు. వాళ్ళకి నచ్చినట్టు నాకు పెట్టినాక ఎవరైతే ఈ సిగ్నేచర్ చేశారో మండల్ సర్వేయర్ గారు, ఆమెకి ఫోన్ చేసి ఆమె లిఫ్ట్ చేయలేదు. నాకు ఎవరైతే వాట్సాప్ ద్వారా పెడితే వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. తహసీల్దార్కి కాల్ చేశాను, తహసీల్దార్ కూడా కాల్ చేయలేదు. ఇరిగేషన్ ల్యాండ్లో బ్రిడ్జి ఎలా కట్టి ఎలా రోడ్లు వేశారని అడిగితే వాళ్ళు పంచాయతీలో పర్మిషన్ తీసుకుని రెజ్యులేషన్ అన్నారు. అసలు పంచాయతీ రెజ్యులేషన్ ఎలా చేస్తారు, ఎలా పెడతారని క్వశ్చన్ చేసే రైట్ ఎంఆర్ఓ గారికి ఉంది కదా, ఎందుకు అడగడం లేదు? అసలు దీనికి ఎవరిచ్చారు? అసలు పంచాయతీ ఏ పంచాయతీ అధికారి ఇచ్చారు, ఏ పంచాయతీ కార్యదర్శి గారు ఇచ్చారు? దీనిపైన ఎండిఓ గారికి ఇస్తే ఎండిఓ గారు అయిపోయిందిలే కదా, ఇంక వదిలే అంట. వదిలేయడానికి ఇంకెందుకు ఇదంతా, ఈ వ్యవస్థ ఇదంతా? సరే వాళ్ళు వదిలేసారు, నేను ఇంకొక పక్క క్లీన్ చేస్తా, నన్ను కూడా వదిలేయండి. వదులుతారా? వదలరు కదా. డబ్బున్న వాళ్ళు చేస్తే ఒకటి, డబ్బు లేని వాళ్ళు చేస్తే ఒకటి. అదే కాకుండా ఈ రైల్వే కోడూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఇక్కడైతే న్యాయం జరగదు. ఇక్కడ పీజీఆర్ఎస్ అనేది లేకుండా దాన్ని మూసేస్తారు.